వెల్కమ్ టు రాయల్ గేమింగ్. అండ్ ఈరోజు మనము ఆటోమేటిక్ బ్యాంబూ ఫామ్ అయితే పెట్టబోతున్నాము. సో దానికి కావాల్సినవన్నీ ఇవే. సో నేను ఏదైనా ఐటమ్ కానీ మర్చిపోతే ఎట్లా అని అనుకుంటున్నారు కదా. సో దానికోసం మీరు ఈ వీడియోని మొత్తం చూడాలి. సో నేను డెకరేషన్ అన్నీ ఇన్వెంటరీలో పెట్టుకుంటాను అండ్ ఇవన్నీ లాస్ట్లో చూద్దాము. ఫస్ట్ అయితే బిల్డ్ చేసేసి మిగతా అవన్నీ చేద్దాము. ఓకే, నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. 1 2 3 4 ఇట్లా పెట్టుకోండి. ఇదైతే ఎడ్జ్. ఇట్లా మీకు ఎన్ని బ్యాంబూస్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఇవి అన్నీ పెట్టుకోండి. నేనైతే కొన్ని ఎక్కువే పెట్టుకుంటా. ఇన్నైతే సరిపోతుంది. అండ్ ఇది కూడా ఎడ్జే. ఇదైతే మనము ఇది ఎడ్జ్ కాబట్టి ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడైతే మనము హాపర్స్ని అయితే పెట్టాలి అండ్ ఇక్కడ గ్రాస్ బ్లాక్ని అయితే పెట్టాలి ఇట్లా అంతా అక్కడ దాకా. అండ్ ఇదంతా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడైతే మన పిస్టన్ అబ్జర్వర్ వస్తుంది ఇక్కడ ఒకటి. అండ్ ఇక్కడ పెట్టేసుకోవాలి మనం ఇంకా కిందకి. ఒకసారి చూసుకుందాము. నేనైతే ఇప్పుడు నేను ఇప్పుడు క్రియేటివ్లో ఉన్నాను. ఇది వచ్చేసి మళ్ళీ కార్నర్ ఇక్కడ. అండ్ ఇదంతా ఫిల్ చేసుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది ఏదేది ఎక్కడ పెట్టాలో. ఓకే, ఇట్లా మీరు 1 2 3 4 5 పెట్టుకోండి. అండ్ ఈ 5th మళ్ళీ ఎడ్జ్ వచ్చేస్తుంది. నేనైతే ఇవి అప్పుడే పెట్టాను, మళ్ళీ ఏదైనా డిఫరెంట్ అయిపోతే మళ్ళీ కొంచెం బాగోదు. ఇక్కడైతే అంత గ్రాస్ బ్లాక్ పెడదాము బ్యాంబూకి. అండ్ ఇక్కడైతే హాపర్ పెట్టాలి. 1 2 3 4 5 ఇక్కడికి 5 1 2 3 4 అంటే నేను ఇక్కడ ఒకటి పెడతాను. ఇప్పుడు నేను ఫ్లై అవ్వను. ఇట్లా మీరు ఈ మిడిల్ బటన్లో 2 times డబల్ ట్యాప్ చేస్తే అది క్రౌచ్ అవుతారు మీరు. అప్పుడు క్రౌచ్ అయ్యి మళ్ళీ ఆ హాపర్ మీద నొక్కాలి. క్రౌచ్ అవ్వకపోతే హాపర్ మీద నొక్కితే ఇట్లా వస్తుంది. అండ్ మళ్ళీ క్రౌచ్ అవ్వండి. అండ్ ఇప్పుడు కిందకి వెళ్దాము. ఈ బ్లాక్ అండ్ ఇది తీసేసి ఇక్కడ మనకి చెస్ట్ వస్తుంది. మళ్ళీ ఈ పగలు కొట్టుకోండి. అండ్ ఈ చెస్ట్ కింద అయితే మళ్ళీ స్టోన్ పెట్టుకోండి. ఇది టెంపరీ. ఓకే, అండ్ ఇప్పుడైతే దాని కింద చెస్ట్ పెట్టుకోవాలి. ఈ స్టోన్ బ్లాక్స్ తీసేసి క్రౌచ్ అయ్యి చెస్ట్ పైన నొక్కాలి హాపర్ సెలెక్ట్ చేసుకొని. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ క్రౌచ్ అయ్యి చెస్ట్ మీద ప్రెస్ చేయాలి హాపర్ సెలెక్ట్ చేసుకొని. ఇప్పుడు అయిపోతుంది.
అండ్ ఈ గ్రాస్ బ్లాక్ తర్వాత ఒక బ్లాక్ ఇట్లా పెట్టుకోండి. ఇది టెంపరీ కాదు. అండ్ ఇక్కడ పిస్టన్, ఈ వుడెన్ పీస్ అనేది ముందుకు ఉండాలి. అండ్ ఇప్పుడు వెనకాలకి వచ్చేసి అబ్జర్వర్ వెనకాల నుంచి పెట్టుకోండి. ఈ రెడ్ డాట్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి అండ్ ఈ కళ్ళు ఫ్రంట్ సైడ్ ఉండాలి. ఇట్లా అన్నీ పెట్టేసుకోండి. అండ్ ఈ పిస్టన్ వెనక మీరు స్టోన్ బ్లాక్స్ పెట్టుకోవాలి. స్టోన్ అనే కాదు, మీరు దేంతో అయితే బిల్డ్ చేస్తున్నారో దాంతో. అండ్ మీరు ఇక్కడ రెడ్ స్టోన్ వేసేయాలి ఆ స్టోన్ బ్లాక్ పైన. ఓకే, ఇప్పుడు బిల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ గ్లాస్ పెట్టుకోండి. ఈ అబ్జర్వర్కి నెక్స్ట్ క్రాస్ బ్లాక్లో, ఎందుకంటే అబ్జర్వర్ని ఇంకా పిస్టన్ని గ్లాస్లో నుంచి చూడాల్సిన పని ఉండదు. ఇది గ్లాస్ అంతా ఈ బ్యాంబూ కోసం. బ్యాంబూని జస్ట్ బ్యాంబూ దగ్గర గ్లాస్ లాగా పెడితే ఒక లుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్. అండ్ ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. ఇట్లా పెట్టుకోండి. అన్ని బ్లాక్స్లో అయితే బ్యాంబూ పెట్టాలి. ఈ బ్యాంబూ ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. ఓకే, వాటిని దాని మీద ఇంకొకటి పెట్టండి, అప్పుడు అది పెరుగుతుంది. అండ్ ఇప్పుడు సన్సెట్ అయిపోతుంది కాబట్టి నేను దాన్ని డే అయితే చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఇది ఈ అబ్జర్వర్ కళ్ళకి కానీ సెన్స్ అవుతే పిస్టన్ వర్క్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇది వర్క్ అవుతుంది. చూడండి, షుగర్ కేన్ వచ్చేసింది. ఓకే, ఎస్. అండ్ ఇప్పుడు నేను లైట్గా డెకరేషన్ చేస్తా. నేను ఇక్కడ స్టోన్ బ్లాక్స్ పెట్టేస్తా. అండ్ ఈ లాస్ట్లో నేను వేరే బ్లాక్ అయితే తీసుకుంటా. అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు డెకరేషన్ మీకు ఏ స్టోన్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్తో కావాలంటే దాంతో బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా డెకరేషన్ కూడా మీ ఇష్టము. నాకైతే జపనీస్ స్టైల్ ఇష్టము, సో నేను జపనీస్ స్టైల్లోనే కంప్లీట్ చేసేస్తా. అండ్ ఈ ఎడ్జెస్ వరకు నేను వేరే స్టోన్ అయితే యూజ్ చేస్తాను. నాకు ఈ స్టోన్ అయితే నచ్చుతుంది. ఐ లైక్ ది స్టోన్. అండ్ ఇట్లా ఇది నేను ఎడ్జెస్లో మాత్రమే పెడుతున్నా. అండ్ మనము ఇందాక కింద పెట్టలేదు కదా ఫ్రెండ్స్, కింద పెట్టేద్దాము. ఇది మీరు స్టార్టింగ్లోనే పెట్టకండి, లాస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఏదో చిన్న తప్పైనా కూడా మళ్ళీ అన్ని పగల కొట్టాలి, అదొక టైం వేస్ట్ ఫ్రెండ్స్. అందుకే మీరు దీన్ని లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, ఇట్లా అన్నీ ఫిల్ చేసేయండి. ఎస్, నేను ఇట్లా హాపర్ మళ్ళీ చెస్ట్ 2 లార్జ్ చెస్ట్స్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు కదా. నేను ఈ 2 లార్జ్ చెస్ట్ ఎక్కువ బ్యాంబూ అయితే వచ్చేసింది అనుకో, అది ఫస్ట్ చెస్ట్లోకి వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న హాపర్స్తో. ఆ చెస్ట్లో అన్నీ ఈ హాపర్స్లోకి వస్తుంది. ఈ హాపర్స్లోవి మళ్ళీ లాస్ట్ చెస్ట్లో వస్తుంది. ఈ లాస్ట్ చెస్ట్ ఫిల్ అయిపోతే మళ్ళీ ఈ చెస్ట్లోనే ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న లాజిక్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడున్న స్లాబ్ తీసుకుంటాను. అది మీరు గ్లాస్ పైన పెట్టాలి.
ఇట్లా అన్నిటికీ ఫిల్ చేసేయండి. తర్వాత నేను చూపిస్తాను ఆ లుక్. మీకు నచ్చితే మీరు నాలాగా పెట్టుకోండి, లేదంటే అది మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో మీరు పెట్టుకోండి. నేను మీకు ముందే చెప్పా కదా నాకు జపనీస్ స్టైల్ ఇష్టము, సో అందుకని నేను జపనీస్ స్టైల్లో దీన్ని కంప్లీట్ చేస్తాను. అండ్ మనకి షుగర్ కేన్ ఫామ్ కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది, కాకపోతే ఇక్కడ బ్యాంబూకి వాటర్ అవసరం లేదు, ఆ షుగర్ కేన్కి వాటర్ అవసరము. వాటర్ లేకపోతే అది ప్లేస్ అవ్వదు ఆ గ్రాస్ బ్లాక్ పైన. గ్రాస్ బ్లాక్ మీకు సర్వైవల్లో అయితే దొరకదు, అది మీరు క్రియేటివ్లోనే దొరుకుతుంది మీకు. అందుకని మీరు డెట్నైనా పెట్టుకోవచ్చు గ్రాస్ బ్లాక్ దొరకకపోతే. ఎందుకంటే నేను క్రియేటివ్లో ఉన్నాను కాబట్టి నాకు గ్రాస్ బ్లాక్ దొరుకుతుంది. కొంతమంది సర్వైవల్లో పెట్టుకుంటారు దీన్ని, సో వాళ్ళకైతే ఇది దొరకదు గ్రాస్ బ్లాక్ అనేది. అండ్ ఇట్లా 3 పెట్టుకోండి. అంటే ఇట్లా ఈ 3 స్టెప్స్ లాగా ఉండాలి అది. అండ్ ఇట్లా అన్నీ ఫిల్ చేసేయండి. ఓకే, ఈ ఎడ్జెస్లో పక్కన కొట్టేసి ఇక్కడ స్టోన్ బ్లాక్ పెట్టుకోండి. ఈ ఎడ్జెస్ ఒక్కటే, అది కూడా ఓన్లీ 3rd బ్లాక్లో. 3rd స్టేర్లో మాత్రమే. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ల్యాంథరన్స్ ఇంకా వాల్స్ తీసుకోండి. ల్యాంథరన్స్ మీరు ఇక్కడ పెట్టుకోవాలి, అండ్ నాకైతే ఇక్కడ పెట్టుకోవటానికి ప్లేస్ అవ్వట్లేదు, సో అందుకని నేనేం చేస్తానంటే ఇది కూడా పగలగొట్టేసి ఇక్కడ స్టోన్ బ్లాక్ పెట్టుకుంటా. మీరు కూడా అంతే చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు కానీ అక్కడ ల్యాంథరన్ ప్లేస్ చేసుకోవటానికి వస్తే అవసరం లేదు, నాకు ప్లేస్ చేసుకోవటానికి రావట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎడిషన్లో సో నేను స్టోన్ బ్లాక్ని అయితే పెట్టుకుంటున్నా. నేను ఇక్కడ ల్యాంథరన్ పెడతాను అండ్ ఇక్కడ వాల్ని అయితే పెడతాను. అండ్ ఇదంతా మీకు ఒక కాంబినేషన్లో వచ్చేటట్టు చూడండి, అంటే ఒక సేమ్ మెటీరియల్. అండ్ ఇట్లా ఈ 3rd స్టేర్లో ఇట్లా వాల్స్ పెట్టేయండి. అండ్ ఇక్కడ ఒక ల్యాంథరన్, మిడిల్లో కూడా అవసరం లేదు, మీకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నో, ఓకే, ఇక్కడ ల్యాంథరన్ పెట్టాను కదా. ఓకే, మళ్ళీ ఇక్కడ ల్యాంథరన్, ఇక్కడ వాల్. అండ్ ఇక్కడ ఇట్లా స్లైమ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి స్లైమ్స్ ఒక్కటే కాదు మీకు వేరే యానిమల్స్ కూడా రావచ్చు, సో అందుకని నేను దీన్ని క్లోజ్ చేసేస్తా. సో నేను దీన్ని క్లోజ్ చేసినా కూడా ఇది డెకరేటివ్గానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది కూడా ఒక టైప్ ఆఫ్ డెకరేషన్.
సో ఇట్లా క్లోజ్ చేయాలనుకునే వాళ్ళు ఇంకొక మెటీరియల్ కావాలి. స్టేర్స్ని అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ల్యాంథరన్ పెట్టేద్దాము. సో ఫ్రెండ్స్, ఆ పిస్టన్ వర్క్ అయిందంటే మళ్ళీ షుగర్ కేన్ పెరిగిందని. ఎస్ ఫ్రెండ్స్, ఇందాక 7 షుగర్ కేన్ ఉంది అండ్ ఇప్పుడు 12 షుగర్ కేన్ అయిపోయింది అది. ఓకే, అండ్ ఇప్పుడు 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ 2 అండ్ ఇక్కడ కూడా 2. వద్దు ఫ్రెండ్స్, 2 చాలు. అండ్ మీరు స్టేర్స్ అయితే తీసుకోండి. నేనైతే దాన్ని రెడ్ స్టోన్ ప్లేస్లో పెట్టుకుంటా. ఇట్లా ఒక స్టోన్ పెట్టుకోండి, ఇక్కడ కూడా, అండ్ ఇక్కడ ఒక స్టోన్ పెట్టుకోండి. మళ్ళీ అంతే పెట్టుకోండి. మళ్ళీ వద్దు ఫ్రెండ్స్ ఇంకా. సో అందుకని మీరేం చేస్తారంటే ఇక్కడ ఇంకొక బ్లాక్ని అయితే ప్లేస్ చేసుకోండి. సో సన్సెట్ అయిపోతుంది, నేను డే చేసుకుంటాను మళ్ళీ. ఇట్లా కూడా బాగాలేదు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మీరైతే 2 పెట్టుకోండి, నేను కూడా 2 పెడుతున్నా. ఇది 2 విధాలుగా కూడా పనిచేయాలి, లేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో ఇట్లా వెళ్ళొచ్చా మనము లోపలికి? ఎస్ ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళలేము. ఎస్, అండ్ స్టోన్ బ్లాక్ పెడితే బాగుంటుందా? వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్ లుక్. ఇట్లా ఉంది మన బ్యాంబూ ఫామ్. నేనైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఎస్, అండ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. We will see you in the next video.